అయ్యే ఉంటారు. సో ఇది ఎందుకు సిబిఐకి ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది? అది మీకు సమ్మతమేనా? అప్పటి ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, ఏది ఆరోపణలు వస్తున్న సమయం మీ హయామే కాబట్టి మీకు సమ్మతమేనా సిబిఐకి ఇవ్వడం? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు, మీకు, విఠలన్నకు, అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకు. సార్ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, సిబిఐకి ఇస్తారా, ఈడీకి ఇస్తారా, లేకపోతే ఎఫ్బిఐకి ఇస్తారా, లేకపోతే సిట్ చేస్తుందా, సిఐడి చేస్తా, మాకేం సంబంధం సార్? మేము ప్రతిపక్ష పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారం ఉన్నది బీజేపీ పార్టీ. వాళ్ళిద్దరు కలిసి ఏ నిర్ణయం అన్నా తీసుకోవచ్చు. మేము ఒప్పుకుంటే ఇద్దరు, ఒప్పుకోకపోతే బంద్ చేస్తారా సార్? ఇప్పుడు ఎట్లున్నదంటే, సిట్ కేసు అని చెప్పేసి దానికి ఇప్పుడు పోయినోని ఎంక్వైరీ చేసిరా, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చి బయటకు పంపించారా ఆయనను? ఇప్పుడు ఆయన మంత్రే కావచ్చు, కానీ ఆయన ఎంక్వైరీకి పిలిచిరని ఆయననే చెప్పుకున్నాడు, నాకు ఇప్పుడు వీలు కాదు, ఇంకోటప్పుడు వస్తా అని చెప్పేసి. మరి పోయిన ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపించారా సార్? అంటే రాష్ట్ర పోలీస్ అంతా వీక్ ఉన్నదా సార్? నేనేమంటున్నా అంటే, ఈయన రాగానే ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇదంతా మీడియాలో మాట్లాడమని చెప్పిర్రా? ఈయన పోయినప్పుడు ఏం క్వశ్చన్ అడుగుతారు సార్? మేము ఏదైనా ఉన్నదా లేదా అని అడుగుతారు. జనరల్గా ఎప్పుడైనా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయితే మేము కూడా కేసులలో అరెస్ట్ అయినాం, మీకు కూడా తెలుసు వెంకటకృష్ణ గారు, ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు మీరు కూడా మాకు వచ్చి మద్దతు తెలిపారు, మా మీద దాడులు జరిగినప్పుడు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, అసలు ఈ లోపల ఏం అడిగిరో చెప్పకుండా ఈయన నోటికి వచ్చింది ఏదో చెప్పేసిపోతే ఈయన ఏమైనా ఆశామాషి మనిషా సార్? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన వచ్చి ఏం మాట్లాడమో మీడియాకి తెలియనప్పుడు మనం ఏం చెప్తాం సార్ ఆయనతోటి? నెంబర్ 1. నెంబర్ 2, నేనేమంటున్నా అంటే, ఈరోజు సిట్టు దర్యాప్తు అనేది మా పర్మిషన్ తీసుకొని చేస్తుందా? కాంగ్రెస్ పార్టీ సిట్ వేసింది, దర్యాప్తు చేస్తుంది, అన్నిటి మీద విచారణ కమిటీలు వేసింది, సిట్లు వేసింది, ఘోష్ కమిటీ వేసింది, ఇంకో కమిటీ వేసింది, ఎలక్ట్రిసిటీ కమిటీ వేసింది, ఈ కార్ రేసింగ్ అని ఇష్టం వచ్చిన కమిటీలు వేసేసారు. ఇవన్నివ్వండి, మేము ఏమంటున్నాం, ప్రతి ఒక్క దాన్ని మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంతే తప్పితే దాన్ని ఈ కమిటీ వేసిర్రు ఏమైతే అంటే ఏం కాదు సార్. మా కేటీఆర్ అంటే నేను ఎందుకు అడిగానంటే, ఆ ప్రశ్న అడిగానంటే, ఇప్పుడు చేస్తున్న ఆరోపణ ఏంటి అంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితోనే ఈ కేసులు, ఈ దర్యాప్తులు ఇవన్నీ చేస్తున్నారని మాట్లాడుతున్నారు కదా. సో ఇప్పుడు సిబిఐకి ఇవ్వాలని బీజేపీ అడుగుతోంది అని అంటే, ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ ఏమన్నా మిమ్మల్ని వేధించడమో, సాధించడమో, లొంగ తీసుకో వాటి కోసం అడుగుతోందని అట్లా ఆలోచన ఉందా అని? నో సార్, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కలిసి పనిచేస్తున్నాయని మనకు స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఈడీ ఎంటర్ కావాలంటే ఫస్ట్ లోకల్లో ఒక కంప్లైంట్ ఫైల్ కావాలి. అవును, ఫైల్ అయితే ఈడీ డైరెక్ట్ గా కేసు ఫైల్ చేయడానికి లేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఈ రోజు ఈడీ ఏదైతే ఎంటర్ అయిందో ప్రతి ఒక్క కేసులో, ఈ కార్ రేసింగ్ లో ఈడీ ఎంటర్ అయింది, లేకపోతే ఇంకో కేసులో ఈడీ ఎంటర్ అయింది, ప్రతి ఒక్క కేసులో కూడా ఈడీ ఎట్లా ఎంటర్ అయింది అంటే విత్ సపోర్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ. కాబట్టి ఈ రోజు కూడా స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి ఈడీ రాష్ట్రంలో ఎంటర్ అవుతుంది. ఇప్పుడు సిబిఐకి ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అధికారికంగా సిబిఐకి ఇవ్వాలి కదా. నేనేమంటున్నా అంటే, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోకపోయినా గంగుల కమలాకర్ గారిని, లేకపోతే మా రాజ్యసభ ఎంపీ వద్దిరాజ్ రవిచంద్ర గారిని సిబిఐ ఢిల్లీకి పిలిపించి కూడా ఎంక్వైరీ చేసింది ఒక కేసులో. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఈ రాష్ట్రంలోనే ఎఫ్ఐఆర్ కావాలని ఏం లేదు కదా. ఆయన సెంట్రల్ హోమ్ మినిస్టర్, ఆయన ఎంపీగా ఉండే ఢిల్లీలో కూడా ఆయన కంప్లైంట్ చేసి ఢిల్లీలో కూడా సిబిఐ కేసు బుక్ చేయించచ్చు. ఆ మాత్రం పరిజ్ఞానం లేదా సార్ ఆయనకు, సెంట్రల్ హోంశాఖ మంత్రికి? ఇది కంప్లీట్ గా ఓన్లీ మమ్మల్ని వేధించడానికి, వేధించడానికి పెట్టినటువంటి కుట్రలో భాగమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, బండి సంజయ్ గారు ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీని వెంటనే కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఎందుకు సిద్ధంగా ఉంటాడంటే, నిన్నటిదాకా జరిగింది బీసీల ధర్నా, 42% రిజర్వేషన్ ఇస్తారా అయ్యారా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసింది. అది అవుతుందా కాదా అని చెప్పకుండా ఆ కాంగ్రెస్ పార్టీ అది ఎట్లయినా ఇంప్లిమెంట్ కాదు కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ సంబరాలు చేసుకున్నాం, సందర్భం మారిపోతుంది కదా. సార్ ఆ టాపిక్ ను డైవర్ట్ చేయండి. ఆ టాపిక్ 1 మినిట్ అన్న, నేను చెప్పాను, చెప్పింది అంతేనా? నేనేమంటానంటే, ఆ టాపిక్ ను డైవర్ట్ చేయడానికి వెంటనే బండి సంజయ్ గారు ఈ రోజు టైం తీసుకున్నారు. నేను అనేది ఒక్క మాట, మీరు చెప్పిన ఒక్క నిమిషం విఠల్ గారు ఒక్క నిమిషం. నేనేమంటానంటే, వాళ్ళకి షీల్డ్ కవర్ బండి సంజయ్ గారు. విఠల్ గారు ఒక్క నిమిషం. కాదు రాకేష్ గారు, మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ అంతా ఒకటే, ఓకే, వ్యాలిడ్ గానే ఉంది. మీ సైడ్ నుంచి మీరు చెప్పేది చాలా ఇదిగా ఉంది, లాజిక్గానే ఉంది. తర్వాత డిఫెండ్ చేసుకోవడంలో కూడా తప్పేం లేదు. అయితే ఇది సంజయ్ గారు ఇవాళ అటెండ్ అవ్వాలనేది ఎప్పుడో వారం 10 రోజుల క్రితం తీసుకున్న డెసిషన్ కదా.
దానికి బీసీ రిజర్వేషన్ దానికి రేవంత్ రెడ్డి గారు ముడిపెట్టడం కూడా 15 రోజుల కిందనే డిసిషన్ తీసుకున్నారు. 10 రోజుల కింద అదే అంటున్నా, వాళ్ళు ముడిపెట్టినా ఆయన ముడి పెట్టిండి, దాని వెంటనే అదే ఈ రెండింటికి వాళ్ళు ముడిపెట్టినా కరెక్ట్ కాదు, మీరు పెట్టినా కరెక్ట్ కాదు. ముడి పెట్టుకున్నా వేరని చెప్తున్నా సార్. నేను ఏమంటున్నా అంటే ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడితే అప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది ఎంపీలు రెడీగా ఉన్నారు. దాంట్లో బండి సంజయ్ గారు కూడా వచ్చి రావడం జరిగింది. అట్లా అంటే బీజేపీలో కొంతమంది మీరు చెప్పిందే చేస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సరే అవన్నీ వేరే. ఒక్క నిమిషం రామ్మోహన్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వికే గారు.